ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ప్రపంచ ఎమోజీ డే అనమాట. ఎమోజీస్ అంటే మనకు తెలిసిందే. ఇప్పుడు మనం కీబోర్డ్లు వాడుతుంటాం కదా. ఇప్పుడు మనకేమన్నా ఇంతకుముందు ఎమోజీస్ ఉండే కాదు, ఈ మధ్య వచ్చినాయి. మనకు నవ్వు వచ్చినా ఆనందం వచ్చినా ఎలా పెట్టాలో అర్థమయ్యేది కాదనమాట. అంటే వేరే వాళ్ళకి తెలియజేయాలంటే పక్కన ఉంటే వాళ్ళు మన స్మైల్తో లేదంటే మన చర్యలతో చెప్తాం అనమాట. అదే వాళ్ళు ఎక్కడ ఉండి ఉంటారు, వేరే ప్లేసెస్లో ఉంటారు. చెప్పాలంటే ఎమోజీస్ ఈజ్ ఏ వే అనమాట. మనకు కోపం వస్తే అది రెడ్ కలర్ ఫేస్ సింబల్ పెడతాం, నవ్వు వస్తే స్మైల్ సింబల్ పెడతాం, కోపం వస్తే ఇంకోటి ఏదో పెడతాం. అండ్ మనకి స్టైల్ మన యాటిట్యూడ్ చూపించాలంటే కళ్ళజోడు పెట్టుకొని పెడతాం. ఇట్లా రకరకాల ఎమోజీస్ ఉంటాయి. మనకు తెలిసిందే. ఈ టెక్నాలజీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఈ ఏజ్ వాళ్ళకి, అంటే ఈ జనరేషన్ లాంటి మన వాళ్ళకి తెలిసి ఉంటుంది అన్నమాట. నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి. కానీ మన పాతకాలం పెద్దవాళ్ళకి, మన గ్రాండ్ మదర్స్ వాళ్ళకి తెలియదు కదా. నార్మల్గా చెప్తున్న విషయం ఇదని. అండ్ ఎమోజీస్ ఒక ఎక్స్ప్రెషన్స్ అనమాట. చెప్పాలంటే ఎమోజీస్ మీన్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్స్. మన ఎమోజీస్ మన ఎక్స్ప్రెషన్స్ చూపించడమే ఎమోజీస్ ఉన్న ప్రత్యేకత అనమాట. అవి క్రియేట్ చేసింది కూడా అందుకే అనమాట. ఎవరైతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వేరే వాళ్ళు చూపించాలనుకుంటారో లేదా పంపించాలనుకుంటారో తెలియజేయాలనుకుంటారో వ్యక్తపరచాలనుకుంటారో దాన్ని ఎమోజీస్ రూపంలో పెట్టారనమాట. చెప్పా కదా, ఎవరైతే లాంగ్లో ఉంటారో, ఇప్పుడు అంతా ఫోన్ యుగం అనమాట. టెక్నాలజీ ఫోన్ యుగము, లేదంటే ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లా యుగం అనమాట ఇది. సో ఇది కూడా టెక్నాలజీ వేడిగా తీసుకొద్దామని చెప్పి ఎమోజీస్ తీసుకొచ్చారు. ఎమోజీ కీబోర్డ్ మనకు తెలిసి ఉంటుంది. ఎమోజీ ఓపెన్ చేస్తే ఏడుస్తూ ఒకటి, నవ్వడం ఒకటి, కోపం ఒకటి, స్మైల్ ఒకటి, అండ్ ఇంకా చాలా వేరే రకాలు ఉంటాయి. మన యాటిట్యూడ్ చూపించడం ఒకటి, ఇంకోటి ఏదో రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇది చెక్ చేసుకొని మనం చేస్తున్నాం అనమాట. సో ఈరోజు ప్రపంచవ్యాప్త ఎమోజీస్ డే సందర్భంగా మీ ఫేవరెట్ ఎమోజీ అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. మీరు ఎమోజీస్ వాడతారో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే ఎమోజీస్ నా యూట్యూబ్ ఛానల్లో వాడతాను, మిగతా రకాలు కూడా వాడుతుంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.